మార్నింగ్ ఫస్ట్ అవర్ మన లైఫ్‌ని ఎలా సక్సెస్‌ఫుల్‌గా మార్చుతుంది. ఈరోజు మన జీవితంలో చాలా సింపుల్ అయిన పవర్‌ఫుల్ విషయం గురించి మనం మాట్లాడుకుందాం. ఉదయం మొదటి గంట మార్నింగ్ ఫస్ట్ అవర్. చాలామంది రోజంతా బిజీగా ఉంటారు. కానీ రోజు ఎలా మొదలవుతుందో ఫ్యూచర్ కూడా చాలా వరకు అలానే షేప్ అవుతుంది. ఉదయం మొదటి గంట కామ్‌గా, క్లియర్‌గా ఉంటే రోజు మొత్తం బెటర్‌గా ఉంటుంది. మీ సక్సెస్ కోసం 9 హిడెన్ సీక్రెట్స్. నంబర్ 1, మార్నింగ్ ఫస్ట్ అవర్ ఎందుకు స్పెషల్? ఉదయం లేవగానే మైండ్ ఫ్రెష్‌గా ఉంటుంది. ఆ సమయంలో థాట్స్ మైండ్‌లో డైరెక్ట్‌గా, డీప్‌గా సెటిల్ అవుతాయి. అందుకే మార్నింగ్ ఫస్ట్ అవర్‌లో నెగెటివ్ న్యూస్, టెన్షన్స్, ఆర్గ్యుమెంట్స్ అవాయిడ్ చేయాలి. నంబర్ 2, ఎందుకు చాలా మందికి డే డిస్టర్బ్ అవుతుంది? ఉదయం నిద్ర లేవగానే అందరూ మొబైల్ చూస్తారు. అందరూ చేసేది ఇదే పని. మెసేజెస్, కాల్స్, వాట్సాప్, సోషల్ మీడియా ఇవన్నీ చూస్తే మైండ్ డిస్టర్బ్ అవుతుంది. అప్పుడు డే స్టార్ట్ నుంచే టెన్షన్ బిల్డప్ అవుతుంది. మీరు ఇలా చేస్తున్నారా? దీన్ని అవాయిడ్ చేయండి. నంబర్ 3, సక్సెస్‌ఫుల్ పీపుల్ మార్నింగ్ హాబిట్. చాలా మంది సక్సెస్‌ఫుల్ పీపుల్ మార్నింగ్ ఫస్ట్ అవర్‌ని ప్రొటెక్ట్ చేస్తారు. వాళ్ళు వెంటనే బయట డిస్ట్రాక్షన్‌కి వెళ్లరు. కొంత టైం సెల్ఫ్ క్లారిటీకి ఇస్తారు. మీరు కూడా అలా చేస్తున్నారా? నంబర్ 4, ఫస్ట్ 15 మినిట్స్ ఇంపార్టెన్స్. ఉదయం నిద్ర లేచిన వెంటనే సబ్‌కాన్షియస్ మైండ్ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆ టైంలో మరి మీరేం చేస్తున్నారు? కామ్‌గా బ్రీతింగ్ తీసుకుంటున్నారా? ఓ 5 మినిట్స్ మీరు కామ్‌గా బ్రీతింగ్ తీసుకుంటే మైండ్ సెటిల్ అవుతుంది. మీరేదైతే నెగటివిటీ ఉంటే అది బయటికి వెళ్తుంది. మీరు ఇలా చేస్తున్నారా? నంబర్ 5, నెక్స్ట్ 15 మినిట్స్ అఫర్మేషన్స్. మీరేమైనా అఫర్మేషన్ చేస్తున్నారా? ఒకవేళ చేయకపోతే ఇలా చేయండి. ఈరోజు మాకు బాగా జరుగుతుంది. నేను కామ్‌గా ఉన్నాను. నేను రైట్ డెసిషన్స్ తీసుకుంటున్నాను. డబ్బు నా వైపొస్తుంది. నాకు విజయం చాలా సులువుగా వస్తుంది. ఇలాంటి కొన్ని పాజిటివ్ పదాలు మీరు అఫర్మేషన్ చెప్పుకోవాలి. చెప్పుకుంటున్నారా? నంబర్ 6, డే ప్లానింగ్. ఈరోజు మెయిన్ 3 పనులేంటి? అవి క్లియర్‌గా తెలుసుకోవాలి. ఈరోజు మీరు చేయాల్సిన ముఖ్యమైన పనుల గురించి మీరు ఆలోచించాలి. అవి ఎలా చేయాలో డిసైడ్ చేసుకోవాలి. అలా చేస్తున్నారా? నంబర్ 7, లెర్నింగ్ ఆర్ రీడింగ్. స్మాల్ రీడింగ్ లేదా పాజిటివ్ లిజనింగ్ మైండ్‌ని స్టడీ చేస్తుంది. అటువంటి పనులేమైనా మీరు చేస్తున్నారా? ఏదైనా మీకు నచ్చిన మంచి ఆర్టికల్ చదవడం గాని, మీ మనసుకు నచ్చిన మంచి పాట వినడం గాని చేస్తున్నారా? అలా చేస్తే మీ మైండ్ కామ్ అవుతుంది. సో, ట్రై చేయండి. నంబర్ 8, మార్నింగ్ మిస్టేక్స్ అవాయిడ్ చేయండి. లేవగానే కంప్లెయింట్ చేయకండి. ఫియర్ థాట్స్ అవాయిడ్ చేయండి. పొద్దున్న నిద్ర లేచాక మీకు ఏదైతే అనిపించినా సరే దాని గురించి కంప్లెయింట్ చేయొద్దు. జస్ట్ కామ్‌గా ఉండండి అంతే. మీకేమైనా టెన్షన్స్ ఉన్నా, ఈఎంఐ కానీ, లోన్‌లు కానీ ఏదైనా టెన్షన్స్ ఉన్నా దానికోసం భయం వద్దు. ధీమాగా, ధైర్యంగా ముందుకు అడుగు వేయండి. నంబర్ 9, మార్నింగ్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు మనీ కనెక్షన్. మార్నింగ్ కామ్‌గుంటే మనీ డెసిషన్‌లు కూడా బెటర్ అవుతాయి.
మార్నింగ్ ఎంత కామ్గా ఉంటే, ఎంత పీస్ఫుల్గా ఉంటే, అది అంత ఎగ్జాక్ట్ గా మనీ కలెక్షన్ ని మీ దగ్గర తీసుకొస్తుంది. సో మనీ ఫ్లో మీకు గ్రాడ్యువల్ గా వచ్చే అవకాశాలని అది ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మార్నింగ్ మీకు ఏదైనా సడన్ గా కాల్ వస్తే దానికి వెంటనే రెస్పాండ్ అవ్వకండి. ఓ 5 minutes దాన్ని అవాయిడ్ చేసి మీరు కామ్ అయిన తర్వాత అప్పుడు దానికి ఆన్సర్ ఇవ్వండి. ఎందుకంటే ఫస్ట్ అవర్ మీరు టెన్షన్ పడితే ఆ టెన్షన్ రోజంతా మీ మీద ఉంటుంది. సో ఈ ఎక్స్ట్రా టిప్ కంపల్సరీ ఫాలో అవ్వండి. రోజు మొత్తం స్ట్రాంగ్ కావాలంటే మార్నింగ్ ఫస్ట్ అవర్ ని రెస్పెక్ట్ చేయాలి మీరు. మార్నింగ్ చేంజ్ అయితే లైఫ్ మొత్తం స్లోగా చేంజ్ అవుతుంది. దీనికి మీరు అందరూ రెడీగా ఉన్నారా?